అనేక సమస్యలు ఆర్థిక ఇబ్బందులున్న ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పాలనాపరంగా ప్రజా అవసరాలకే ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. హనుమకొండలో జరిగిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి. గత పాలకులు చేసిన తప్పులు సరిదిద్దుకుంటూ ప్రజలకు స్వేచ్ఛ కల్పించామని చెప్పారు. నిజాం రాజరిక వ్యవస్థను కూలదోసి ప్రజాస్వామ్య ప్రస్తావనకు నాంది పలికారు. ఈ శుభదినాన్ని విలీనమని ఒకరు, విమోచనమని మరొకరు స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పల్చన చేసేలా ప్రవర్తించడం సరికాదని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది. దేనిలో విలీనం కాకుండా రాజాకారుల అండతో స్వతంత్రంగా ఉండాలనుకున్నది నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రం. తెలుగు వారు ఎక్కువగా ఉండే తెలంగాణ ప్రాంతం కూడా ఈ రాజ్యంలో ప్రధాన భాగంగా ఉండేది. రజాకారులను నిషేధించాలని కోరుతూ అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు సెప్టెంబర్ 7న నిజాంకు అల్టిమేటం పంపారు. కానీ నిజాం దాన్ని ఖాతరా చేయలేదు. దీంతో సెప్టెంబర్ 17, 1948న అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదేశాల మేరకు ఇండియన్ ఆర్మీ హైదరాబాద్ రాష్ట్రంలో ప్రవేశించింది. దాని దాటికి తట్టుకోలేక నిజాం లొంగిపోవడంతో సెప్టెంబర్ 17, 1948న హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమైంది. ఈ పరిణామంతో తెలంగాణలో రాచరికం ముగిసిపోయి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పరిపాలన ప్రారంభమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆ పెద్ద మనిషి నయా నిజాం అయ్యాడు. ఫలితంగా 10 ఏళ్లలో తెలంగాణ నియంత్ర పాలనలో మునిగిపోయింది. ప్రజాస్వామ్యం పీకేశారు. తన తెలంగాణ అంటూనే ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు, ఉద్యమాలని నిషేధించారు. కాదన్న వాడిని కాలి కిందేసి తొక్కేశారు. ధరణి పేరుతో భూములనే కాదు ప్రాజెక్టులు కూడా పన్నుకు మట్టి అంటకుండా మింగేశారు. అవన్నీ నేను మీకు వివరించాల్సిన పని లేదు, నాకంటే మీరే ఎక్కువ అనుభవించారు. తెలంగాణ నియంత్రణ పాలన నుంచి విముక్తి చేస్తామని ప్రజలకు మాట ఇచ్చాం. 2023 డిసెంబర్ 3న తెలంగాణకి స్వేచ్ఛను ప్రసాదించడంలో మాకు స్ఫూర్తి నాటి సాయుధ పోరాటమే. మా ఆలోచన, మా ఆచరణ ప్రతిదీ ప్రజా కోణమే.